అరే జడేమని దాటి నుంచి కూర్చుంటే ఇగో దెయ్యాన్ని కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టారు చూడు. ఇంకా మోడల్ జడలేనికి వస్తుంది అంటారు. మీ ఇళ్ళల్లో పిల్లలు కూడా గింతేనా? వేసుకోపో. నువ్వు జడేయాలా ఇవాళ, ఏ రోజు అయినా సరే నేను లేవాలా. వేసావా? అయ్యే వేస్తే నేను రీల్స్ తీసుకోవాలి. ఇంకో ఎంత పొడుగున్న జడ బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి ఎంత పొట్టిగా ఈకలకు కట్ చేయించుకున్నట్టుంది. కోడి ఈకలు ఎంత మంచి పొడుగు జడ. ఏదో కొంచెం చిట్లు పైన జుట్టు కట్ చేస్తారంటే కోడి ఈకలు కట్ చేసిండు. అందుకే ఆడవాళ్ళు ఫ్రీగా వస్తుందంటే పెనాలైనా తాగుతారంటారు. నాలాంటి వాళ్ళే ఆ ఫ్రీగా కట్ చేస్తారు అనే లేకపోయినా ఉన్న ఈకలు. ఇదైతే ఎప్పుడు నేనే కట్ చేసుకుంటాను ఇట్లా కాదే. ఇదిగో జుట్టు ఏం డిజైన్లో ఏంటో ఇచ్చానుగా. నేను జడెత్తా చూడు అంటూ మా అమ్మాయి గంట నుంచి దూతాంది. జడేస్తావా? వేయవా పప్పి? వేసేదాకా కూర్చుంటాను కానీ ఈరోజు జడేస్తే యూట్యూబ్లో మా ఫ్రెండ్స్కి పెడతా, మా అమ్మాయి జడ ఎలా వేసిందో చూడండి ఫ్రెండ్స్ అని. కానీ వేస్తే కదా ఇక్కడ పిన్ను పెట్టాలి ఇలా. వీలేరబ్బా. వాళ్ళు వినాయకుడి కాడ అన్నదానం చేశారు, తినేసి వచ్చా. తిని వచ్చేసా. బంధన స్టైల్ ఎంత ఉబ్బరిస్తుందంటే ఘోరంగా ఉబ్బరిస్తుందబ్బా. శారీ ఎలా ఉంది? బాగుందా? ఎల్లో, ఇది వంకాయ కలర్. ఈ కలర్ వంకాయ అనే అంటారా? ఇంగ్లీష్లో ఏం కలర్ అంటారు పప్పి? పర్పుల్ కలర్. ఎల్లో పర్పుల్. ఇది ఎల్లో అంటే లెమన్ ఎల్లో అంటారు కదా, ఆ ఎల్లో. ఇది లెమన్ ఎల్లోనేనా? పర్పుల్ కలర్. ఎలా ఉంది? బాగుంది శారీ. చేతులు హ్యాండ్స్ అయితే ఇలా బుగ్గ హ్యాండ్స్ అండి, బెలూమ్ హ్యాండ్స్ అంటారు దీన్ని. నేను చదువుకోలేదు, అంత క్లారిటీగా నాకు తెలీదు. బెలూమ్ హ్యాండ్స్ నాలాంటిదే. ఇగో ఈడకున్న జడ ఇంత కట్ చేయించు. ఎప్పుడూ అంతే, ఏదో కొంచెం జుట్టు కట్ చేయించుకుందని పోతా, ఇంత కట్ చేసిస్తారు. ఎప్పుడూ అంతే, ఇంత కట్ చేయమని పోతా. పైసలు ఇచ్చినా అంతే కట్ చేస్తారు, ఫ్రీగా కట్ చేసినా అంతే కట్ చేస్తారని నాకు ఇప్పుడు అర్థమైపోయింది. రెండోసారి అస్సలు పోకూడదు. కష్టపడి సంవత్సరాలు కొద్దిగా ఏమో ఆయిల్ పెట్టి అది పెట్టి మంచిగా పెంచుకుంటాం. పెంచాలంటే సంవత్సరాలు పట్టిద్ది, కట్ చేపియాలంటే 2 నిమిషాలు కదా. అయ్య బాబాయ్, ఈ సోదంతా నాకెందుకు చెప్తుంది అనుకుంటుర్రా ఏంటి?
ఈ సోదంతా నాకెందుకు చెప్తుర్రు అనుకుంటుర్రా ఏంది అంటే అలా అని కాదు, నా బాధ షేర్ చేసుకుంటున్నా మీతో. కట్ చేయించుకోవటం ఎందుకు, ఇప్పుడు బాధపడతాం ఎందుకు అనుకుంటుర్రా? ఎస్ అంట, నా కూతురు చెప్తుంది. ఏం చేయాలి? నా జన్మలో వాడమ్మా నేను. గోడ మీద ఉండి జన్మలో పడదంట, ఒకసారి పడైతే రెండోసారి రాంగ్ కుదురుతుంది. నా చీర బాగుంది, జడేస్తానని చెప్పి ఇప్పి ఇగో 7 వారాలు నూకిపోయిర్రు చూడు. వీడియో మమ్మీ పప్పి అక్క ఛాయ్ పెడుతుందంట, తాగేసిపోతాయి ఇంటికి. మక్క వాళ్ళ ఇల్లు. నా జుట్టు మా అమ్మాయి జుట్టు అంట నాకంటే పొడవు ఉందంట, ఎప్పుడో దొరికించుకొని కట్ చేసి నొక్కుతా. నాకు గజ్జాలనే ఉంది. కట్ చేయాలనే ఉందా? జుట్టు లేక జనాలు ఎడుతుంటే మా వాళ్ళకు ఉన్న జుట్టులు కట్ చేసుకోవటం ఎక్కువైపోయింది, నేను కట్ చేసుకోలే అట్ట. ఎప్పుడు అంతే, ఇంత కట్ చేయించుకుందని పోతానా ఇంత కట్ అవుతుంది. అందుకే ఎవ్వరు మోసపోకండి, సంవత్సరాలు పెంచి. ఎక్కడికి? ఏమో మరి, ఇవాళ రేపు ఉండరు కావాలి, శనివారం హాస్పిటల్లో. చేద్దాం. గవర్నమెంట్ హాస్పిటల్ అంటాం కానీ పట్టించుకోరబ్బా, మళ్ళీ మల్కాజ్గిరిలో బాగా పట్టించుకుంటారంట. పోతున్నారు అందరూ, చెప్పుకుంటున్నారు నిన్నాడ. నేను టెస్టులు కడిగిపోయేలాకి. ఏం టెస్టులు అనుకుంటురా? అమ్మాయికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, బ్లడ్ టెస్ట్లు చేయించు. తగ్గుతలేదు, ఆమెకు జ్వరం తగ్గుతలేదని మేము టెన్షన్ పడితే ఇంకో థమ్స్అప్ కావాలంటే ఇంకొక ఆమెకి. ఏం పిల్లలు చెప్పింది వినరు, తలకాయ నొప్పి వీళ్ళతోనే.